దేశంలో సంచలనం. రాష్ట్ర సీఎం అరెస్ట్, తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియోలో కనుక వెళ్ళినట్లయితే, భూ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణల విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం అరెస్టు చేసింది. ఈ తరుణంలో సీఎం పదవి ఉండగా అరెస్టు చేసిన తొలి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నిలిచారు. అవినీతి పాల్పడిన కొందరు మాజీ ముఖ్యమంత్రులపై సిబిఐ చర్యలు తీసుకుంది. కానీ పదవిలో ఉండగా చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. అయితే దానా కుంభకోణ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్కు అరెస్టు చేసింది. 1997లో సిబిఐ ఆర్మీ సహాయం తీసుకోవాలని వచ్చిందనే ఇందులో అత్యంత చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూరే అరెస్టు చేయలేక ఆ పదవిని వదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే అందుకే తన భార్య రుద్రమదేవి ఇక ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత సిబిఐ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇదే సమయంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా అరెస్ట్ అయ్యారు. ఆదాయాన్ని మించిన ఆస్తులు కేసులో దోషిగా తేలడంతో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ